గా చేస్తారు. బట్ తెలుగులో ఈ క్యాస్ట్ అనే పదాన్ని సినిమాలు అటెంప్ట్ చేయడం చాలా తక్కువ. అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా సర్ఫేస్ లెవెల్లో డీల్ చేస్తారు. అది అలాంటి బౌండరీస్ ఏమైనా పెట్టుకున్నారు? ఎందుకంటే మేబీ ఇక్కడ అంత డెప్గా వెళ్తే అనవసరంగా కాంట్రవర్సీలు అనుకుంటారో మరి చూడరు అనుకుంటారో తెలియదు, కానీ మన ఫిల్మ్ మేకర్స్ చాలా సర్ఫేస్ లెవెల్లో టచ్ చేస్తారు. మీరు ఏ లెవెల్లో టచ్ చేశారు సినిమా? ఈ సినిమాని కంప్లీట్ గా అంటే సర్ఫేస్ లెవెల్లో అయితే ఉండదండి, బౌండరీస్ అయితే బ్రేక్ చేసాం. ఇంకొకటి వన్ మోర్ థింగ్ వచ్చేసి, తమిళ స్టైల్లో ఏదైతే సినిమాలు వస్తున్నాయో వాటికి డెడ్లీ అగైనిస్ట్ గా ఉంటుందండి, ఆపోజిట్ లో ఉంటది. అంటే ఆ సినిమాలకు అగైనిస్ట్ గాని కాదు, ఆ సినిమాల్ని ఇప్పుడు వరకు చూసిన సినిమాలు ఎన్నిటికీ కూడా కాంట్రాస్ట్ గా ఈ సినిమా చూడబోతున్నాం. అంటే ఎలా ఉంటుందండి కాంట్రాస్ట్ అంటే? అంటే ఆ సినిమాలు ఒక కైండ్ ఆఫ్ సెక్టర్ లో చేశారు, మేము ఇంకొక కైండ్ ఆఫ్ సెక్టర్ లో చూపించబోతున్నాం. కొంచెం ఎలాబొరేట్ గా చెప్పగలుగుతారు? నేను కథ రివీల్ చేయదలుచుకోలేదు, మీరు అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చేస్తాను. ఓకే సారీ సార్. అంటే యాక్చువల్ గా క్యాస్ట్ అంటున్నారు, ఇక్కడేమో 4 ఎలిమెంట్స్ ఆఫ్ ఇది కింద చూపించారు యాక్చువల్ గా. సో అంటే ఏంటి రిలేషన్ ఏంటి దాని? యాక్చువల్లీ ఎయిర్, వాటర్ అండ్ ఎర్త్, ఫైర్, ఈ ఎలిమెంట్స్ ఎందుకు చూపించామంటే ఎలిమెంట్స్ అన్ని క్యాస్ట్లకి సమానమే, అందరికి సమానమే. సో ఆ ఎలిమెంట్స్ ఒక్కొక్క క్యాస్ట్ కు ఒక్కొక్క రకంగాను, ఎయిర్ ఒక క్యాస్ట్ కు ఒక రకంగాను, ఇంకొక క్యాస్ట్ కు ఒక్కొక్క రకంగాను ఏమి ఉండదండి. అన్ని క్యాస్ట్లకి అవి సమానం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ 5 ఎలిమెంట్స్ పెట్టాం. ఇంకొక ఎలిమెంట్ క్యారెక్టర్ ని ఇంకొక నెక్స్ట్ రివీల్ చేస్తానండి. బేసిక్ గా మీరు క్యాస్ట్ అనగానే మేము బౌండరీ బ్రేక్ చేసేసాం ఈ రేంజ్ లో చెప్తున్నారు. మీ స్పీచ్ లో కూడా ఇందాక మీరు డైరెక్టర్ కన్నా ఎక్కువ యాక్టర్ కనిపించాడు యాక్చువల్ గా. ఒక కైండ్ ఆఫ్ మోడలేషన్ లో చెప్పుకుంటూ వచ్చారు ప్రతిదీ కూడా. లేదండి, నేను ఆర్టిస్ట్ అస్సలు కాదు. అయితే ఇప్పుడు అంత ఓపెన్ గా మీరు అంత బోల్డ్ గా చెప్పాలి అని అనుకుని మీరు చెప్పినా కూడా అది సెన్సార్ గడప దాటి బయటకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన చాలా కీన్ గా చూస్తున్నారు, సినిమా పేర్లే మార్చేస్తున్నారు. అంటే కొంచెం ఏదైనా తేడా ఉంటే గనక ఇలా అవుతుంది అనుకుంటే కనుక, ఇది మరి అంత బోల్డ్ గా తీసినప్పుడు సెన్సార్ దగ్గర సెన్సార్ ప్రాబ్లం అయితే ఉండదండి. మాది కంప్లీట్ గా చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి చూసే సినిమా. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికెట్ చిన్నప్పటి నుంచి స్కూల్ దగ్గర నుంచి రాస్తున్నాం. అక్కడ లేని క్యాస్ట్ అనేది మనం బహిరంగంగా స్కూల్లోనే రాసిస్తున్నాం. స్కూల్లో ఒక సర్టిఫికెట్ లో రాయగలిగింది మనం బహిరంగంగా మాట్లాడుకోవడానికి వచ్చేసి అదేదో భూత్ పదం కాదండి. క్యాస్ట్ అనేది ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్, యాక్చువల్లీ చాలా గొప్ప పదం అది. దాన్ని మిస్యూజ్ చేస్తూ పోయేసి క్యాస్ట్ అని మాట్లాడడానికి భయపడే పరిస్థితికి వచ్చేసాం. కానీ క్యాస్ట్ లేకుండా ఇప్పుడు మీరు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా నా క్యాస్ట్ లేదు అని? ఎవరు ఉండరు. బట్ కాస్ట్ బయటికి మాట్లాడడానికి మాత్రం భయం. అదేదో సెన్సిటివ్ టాపిక్ అని ప్రతి ఒక్కరికి కనెక్టింగ్ వర్డ్ అది. అందరూ ప్యాకేజ్ చేసుకొని తిరుగుతున్నాం వెనకాల పైన, కానీ అది మాత్రం మాట్లాడడానికి మాత్రం మనకి ఇబ్బంది. సో దాన్నే నేను స్మూత్ గానే చెప్పాను, ఎవరు మనోభావాలు దెబ్బతాను నేను రేపు పొద్దున్న డామ్ షూర్ గా చెప్పగలను. అంటే మాట్లాడడానికి ఇబ్బంది అంటారు, బట్ క్యాస్ట్ వర్క్స్ ఇన్ మెనీ సెక్టర్స్. ఏ సెక్టర్ కి వెళ్ళినా కూడా మన క్యాస్ట్ అనేసరికి ఎంతో కొంత అనేది ఉంటది. యాక్చువల్లీ ప్రతి సెక్టర్ లో ఉంటది. దాన్ని మీరు అంత సెన్సిటివ్ మనం మాట్లాడతాం ప్రతి చోట మాట్లాడతాం. క్యాస్ట్ బహిరంగంగా మాట్లాడడం, పర్సనల్ గా మాట్లాడుకుంటాం, మన ఇద్దరం ఒకటే క్యాస్ట్ అని చెప్పేసి మాట్లాడేసుకుంటాం. బహిరంగంగా మాట్లాడడానికి మాత్రం చాలా ఇబ్బంది. నా క్యాస్ట్ ఫీలింగ్ లేదంటాం, కానీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ బ్రేక్ చేసి బయటకు వస్తే హ్యుమానిటీ గ్రౌండ్స్ లో చూస్తే కొత్త పర్సెప్షన్ ఓపెన్ అవుతుంది. కొత్త పర్సెప్షన్ ఓపెన్ అయితే అంతవరకు జరిగిన ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు కొత్త పర్సెప్షన్ లో చూస్తే మనం కరెక్ట్ అని చేసిన పనులు కూడా రాంగ్ గా కనపడతాయి. ఆ కొత్త పర్సెప్షన్ లోనే సినిమాను చూపించానండి. సత్యం రాజేష్ గారు సార్, ఇప్పటి వరకు ఇక్కడేమో ఫైర్ అన్నట్టు ఇలా ఉన్నారు. ఇంతకు ముందు మీరు పొలిమేర దాటి రావడమే మాకు ఆశ్చర్యం ఉంది ఫస్ట్ థింగ్. అంటే మీకు యాజ్ అన్ యాక్టర్ కింద ఒక కామెడీ చేయడం అనేది చాలా కష్టం సార్. యాక్చువల్గా ఈజీ అనుకుంటారు, బట్ అది కష్టం. బట్ మీరు ఫస్ట్ సినిమాతోనే ఒక అద్భుతమైన సత్యం సినిమా నుంచి సత్యం రాజేష్ అనే పేరే పెట్టేసుకున్నారు. బట్ ఇప్పుడు మీరు చేస్తున్నాయని చూస్తుంటే అంటే ఆ సెక్టర్ నుంచి బయటకు రావాలని మీ ప్రయత్నమా, లేదంటే కనుక వస్తున్న వాటిలో విభిన్నంగా వెళ్ళాలన్నా, అది ఏంటి అసలు? దట్టు ఈ క్యాస్ట్ లో మీరు మిమ్మల్ని క్యాస్ట్ చేసినప్పుడు మీరు చెప్పిన మాట ఏంటి? ఒక చాలా క్వశ్చన్ సార్. అంటే ఫస్ట్ నుంచి అలా లేదు, కామెడీ చేస్తూ నాకు యాక్టర్ గా వచ్చాను. కానీ అనివార్య కాలంలో ఆకలితో ఆల్మడిస్తున్నప్పుడు ఫ్రెండ్స్ కి అట్లా ఈజీగా వచ్చి ఫ్రెండ్స్ కామెడీ చేయడం మొదలు పెట్టాం. అంటే బాగా అది అయిపోతుంది గ్రూప్ లో. ఆ నలుగురిని బ్రేక్ చేసుకుంటూ ఇద్దరు కాస్త ఒక సోలో ఫ్రెండ్ గా వచ్చి అలా అలవాటు కమెడియన్ సత్యమేష్ అయిపోయింది. కానీ
కొత్త కొత్త రకాల క్యారెక్టర్ చేస్తామని చెప్పాను ప్లస్ ఒక క్షణం అని కానీ ఇంకోటి చేస్తే ఒక వేదం లేదంటే ఇంకొక పొలిమేర డిఫరెంట్ చేస్తున్నాను. ఇది వచ్చిన పొలిమేర తర్వాత అది ఇంకా అన్ని అవే వస్తున్నాయి, దెయ్యాలు భూతాలు చాలా కూడా వస్తున్నాయి, వద్దు నాకు. సో ఆ ప్రాసెస్ లో నెగిటివ్ రోల్ వచ్చింది, ఇందులో నెగిటివ్ రోల్ చేస్తాను, అందులో ఒక రఫ్ రోల్ వచ్చింది అనమాట. సో చూడు చెప్పేస్తాను, ఐఎమ్ సారీ. అంటే ఫైర్ ఫైట్స్ అది మీకు డైరెక్ట్ గా చెప్తాను, ఇంకేనా మర్చిపోయిన కొన్ని క్వశ్చన్స్ మీరు అడిగినవి. ఇప్పుడు నలుగురు క్యాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు డైరెక్టర్ కథ చెప్పినప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ వాట్స్ ఎవర్ ఫస్ట్? చాలా బాగుంది. ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏస్తానంటే ఓకేనా సెన్సార్ వెళ్తాను, అదే ఫస్ట్ అన్న మీకు కథ మొత్తం తెలియదు మొత్తం చెప్తాను అని చెప్పి నెక్స్ట్ రోజు కథ మొత్తం చెప్పాడు. ఓ అంటే రెగ్యులర్ గా జరిగే ప్రాబ్లమ్స్ చూపించారు తప్ప. జంపన్న గారు, డైరెక్టర్ గారు, అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు చూసిన రియల్ ఇన్సిడెంట్స్ కానీ మీరు చదివింది కానీ ఏదన్నా తీసుకోవడం జరిగిందా? లైక్ రీసెంట్ గా దండోరా అని ఒక ఫిలిం వచ్చింది, దాంట్లో మురళి గారు ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని ఫిక్షనైజ్ చేశారు. సో మీకు దీంట్లో స్ట్రాంగ్ కంటెంట్ ఏంటి చూసింది? యాక్చువల్లీ నా పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ కి జరిగిన ఇన్సిడెంట్లను అన్ని తీసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీగానే చేసినాను. బట్ రియల్ ఇన్సిడెంట్స్ ని తీసుకున్నాను, రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ ఇన్సిడెంట్స్ ని ఫిక్షనల్ గా మలిచానండి. ఓకే, ఇప్పుడు నలుగురు కనపడుతున్నారు ఇక్కడ. నలుగురులో ఇది మల్టీ స్టార్ అనుకోవచ్చా, లేకపోతే మన నలుగురు హీరోలా? ఇవి క్యారెక్టర్లు ఏంటి? నేను అందుకే సార్ ఒక వర్డ్ చెప్పాను సార్, ఏంటి? మనకు 4 వేదాలు ఉన్నాయి, ఈ క్యాస్ట్ కి ఈ నలుగురు ఉన్నారు, ఈ క్యాస్ట్ మూవీకి అని. ఓకే, ఈ నలుగురు పిల్లర్స్ లేకుంటే ఒక రకంగా కారుకి 4 టైర్లు అంటారు సార్, ఏ టైర్ లేకుండా బ్యాలెన్స్ అవ్వాలి. ఈ నలుగురు ఈ సినిమాకి అంతే సార్. ఓకే. వరుణ్ గారు, అపీరియన్స్ లో చాలా తేడా వచ్చింది, మజిల్స్ చూపిస్తున్నారు బయటికి, ఏంటి ట్రాన్స్ఫర్మేషన్? మసిల్స్ అండి, ఒక్కోటి మీరు మసిల్స్ ఏం లేవు. లేదు అలా ఏం లేదు, జస్ట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ వెనక ట్రాన్స్ఫర్మేషన్, అంత ట్రాన్స్ఫర్ ఏం కాలేదు కదా, అలానే ఉన్నాను నేను. ఓకే. గగన్, ఏంటి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ నాకు లైఫ్ లో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కూడా చాలా సినిమాలు చేశారు, సోలో హీరో కూడా సినిమాలు చేశారు. ఏంటి అంత ఇంపార్టెంట్ అని చెప్పుకోవడానికి ఏముంది దీంట్లో మీకు నచ్చింది, బాగా దగ్గరైంది? సార్ నాకు ఇంపార్టెంట్ ఇన్ సెన్స్, ఒక కథ మన దగ్గరికి ఒక అద్భుతమైన కథ రావడం చాలా రేర్ సార్. చాలా కథలు చేస్తుంటాం, చాలా సినిమాలు చేస్తుంటాం, బట్ కొన్ని చాలా రెస్పాన్సిబుల్ గా చేస్తాం, కొన్ని నిలిచిపోయి చేస్తాం. అలాంటి ఒక నిలిచిపోయే సినిమానే ఈ క్యాస్ట్. సో అందుకని నేను అంత స్పెసిఫిక్ గా దిస్ ఈస్ గోన్ బి స్పెషల్ ఫిలిం ఫర్ మీ ఇన్ మై లైఫ్ అని చెప్తాను. రవి గారు, మీకు ఒక ఇమేజ్ ఉంది ప్రస్తుతానికి, ఒక టీవీ ఏదుంది సార్, రకరకాలు వస్తుంటారు సార్ నాకైతే. ఆఫ్ కోర్స్ మీకు ఏదుందా? అదే సార్, ఏ ఇమేజ్ ఉందో అర్థం చాలా రకాలు కూడా ప్రతిరోజు తెల్లారికి మారుతా ఉంటుంది సార్. అది అదే ఈ సినిమా తర్వాత ఎలా మారబోతుంది? బాగానే మారాలని కోరుకుంటాను సార్. అంటే యాక్టర్, వీడిలో ఒక యాక్టర్ కూడా ఉన్నాడు అని అంటే జంపన్న చెప్పినప్పుడు సార్ దీంట్లో ఇంటెన్సిటీ నాకు అర్థం అవుతుంది సార్. మనం చేయగలుగుతామా లేదా అనే ఒక డౌట్ వచ్చింది, బట్ చేయగలిగితే మాత్రం ఇక్కడ నుంచి జర్నీ వేరేలా ఉంటది అనే నమ్మకం వచ్చింది. అండ్ నేనైతే నా 100% ఇచ్చాను సార్. డైరెక్టర్ ఇస్ హ్యాపీ, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే ఏదైతే టాక్ వస్తుందో అదే నా ఇమేజ్ అవుతుంది సార్ త్రూ ది లైఫ్. ఈ సినిమా నాకు అది తెచ్చిపెట్టింది సార్. బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పింది మంచి ఈ సినిమాలో వచ్చి బాగా ఈ సినిమాలో ఇంకా ఉన్నది సార్ నెక్స్ట్ ఈవెంట్ లో బాగా నచ్చిన డైలాగ్ అంటే ఏం నచ్చలేదు? ఆయన పక్కన కూర్చోబెట్టి ఇట్లా అడుగుతాయి. జంపన్న గారు, సార్ మంచి యాక్టరే కాదు, మంచి డాన్స్ అని అనుకుంటారు ఈ సినిమా తర్వాత. ఎక్స్ట్రాడినరీ. మా విజయ్ పోలక్ మాస్టర్ చేయించారండి. జంపన్న గారు ఫ్లోర్ మూమెంట్ బాగా చేస్తాడు. జంపన్న గారు, మోటివేషన్ ఏంటి సార్ ఈ కథ చెప్పడానికి? మోటివేషన్ హ్యూమన్ బీయింగ్ సార్, మనిషి తాలూకా ఒరిజినాలిటీ పోతుంది. క్యాస్ట్ అనేది మాకు ఒక వాల్ లాగా, ఒక పక్కింటికి మన ఇంటికి మధ్యలో వాల్ పెట్టుకుంటాం కదా, అలా వాళ్ళ తయారైంది. అది బ్రేక్ చేద్దాం అని చెప్పి చేశాను. అంటే ఈ కథతోనే ప్రయాణం మొదలెట్టాను. ఈ కథతోనే ఎందుకు మొదలు పెట్టాలి అనుకున్నాను. 4-5 కథలు రాసుకొని ఇది వర్కౌట్ అయిందా, లేకపోతే ఈ కథ? అలా ఏం కాదండి, కథలు 4-5 కథలు అయితే రాసుకుంటాం, రాసుకోకుండా ఇది ఒకటే కథ రాసుకున్నాను అనేది చెప్పను. బట్ ఈ కథ నాకు ఛాలెంజింగ్ అనిపించింది. దాంతోపాటు మనం ఇది కైండ్ ఆఫ్ థ్రిల్లర్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దీని జర్నీ.
స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆ స్క్రీన్ ప్లే నన్ను ఇన్స్పైర్ చేసింది. ఈ సినిమాతో వెళ్తే చాలా బలమైన ముద్ర పడుతుంది అని నేను ఫీల్ అయ్యాను. కాస్ట్ అనేది సెన్సిటివ్ ఇష్యూ కాదు, ఓపెన్ ఇష్యూ అన్నారు. అగ్రి విత్ యూ. కానీ ఏ బ్యాక్డ్రాప్ లో ఇష్యూని టచ్ చేస్తున్నారు? బ్యాక్ డ్రాప్ అనేది అంటే అంటే ఏ నేపథ్యంలో చెప్తున్నారు ఈ ఇష్యూని? లేపాక్షి నేపథ్యంలో చెప్తున్నాను. థ్యాంక్ యూ. సారీ సార్. కోటేశ్వరరావు గారు, హాయ్ సార్. సార్ ఇది మీ ఫస్ట్ ఫిలిం కదా సార్? ఫస్ట్ ఫిలిం అయితే ఏ నమ్మకం పెట్టుకుని జంపన్న గారి మీద నమ్మి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు సార్ మీరు? డెఫినెట్ గా స్టోరీ అండి, కథ చెప్పిన విధానం, డైరెక్టర్ గారి మీద నమ్మకం. సో ఫస్ట్ అదేనండి కథ. అంటే ఆయనకు కూడా ఫస్ట్ సినిమాయే కదా సార్? అఫ్ కోర్స్, బట్ ఆయన చెప్పిన విధానం డెఫినెట్ గా చాలా బాగా తీస్తాడు అనే నమ్మకం ఉంది, అందుకే తీశాను. సో డెఫినెట్ గా చెప్తాను, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ అని ఫ్యూచర్ లో ఖచ్చితంగా మీరు అందరూ చెప్తారు. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. డైరెక్టర్ గారు చెప్పండి. మామూలుగా ఏదైనా లాంచ్ జరిగేటప్పుడు బేసిక్ గా హీరోయిన్ వస్తారు. ఈ సినిమాకి హీరోయిన్ ని తీసుకురాకపోవడానికి రీజన్ ఏంటి, అండ్ క్యాస్ట్ కి హీరోయిన్ కి ఏమైనా సంబంధం ఉందా? తర్వాత క్యాస్ట్ లో ఒక కత్తి, హస్తం అండ్ ఫింగర్ ప్రింట్, ఈ 3 ఉన్నాయి. వీటికి రిలేటబుల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్లీ ఎవరి కత్తి, ఎవరి హస్తం, ఎవరి వేణుముద్ర? ఫస్ట్ హీరోయిన్ కషిక. ఇందులో యాక్చువల్లీ మనం నలుగురిని రివీల్ చేద్దాం అనుకున్నాం సార్. కషిక కపూర్ ఆల్సో దేర్, బట్ ఈ పర్టికులర్ ఈవెంట్ కి ఈ నలుగురిని రివీల్ చేద్దాం అనుకున్నాం. పోస్టర్ లో ఉన్న నలుగురు ఎవరో గెస్ చేయండి అని చెప్పాం కదా. ఈ కాంటెస్ట్ ని మాత్రమే రివీల్ చేసి టైటిల్ గ్లిమ్స్ వదులుదాం అనుకుంటున్నాం. టైటిల్ గ్లిమ్స్ లో కూడా మీరు చూస్తే 4 సింహాలు ఉంటాయి. ఆ 4 సింహాలు ఈ 4 సింహాలు అనేమో మీరు అనుకోండి, నేను చెప్పను అవన్నీ. సార్ చిన్నప్పుడు స్కూల్ రిజిస్టర్ నుంచే ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ ఇలా క్యాస్ట్లు ఉంటాయి కదా. ఆ 4 క్యాస్ట్లని ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ చేయకుండా మీరు సింహాలను పెట్టారు. సో సినిమా కూడా అలానే మెయింటైన్ చేస్తారా, లేదంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ మన ఆంధ్ర తెలంగాణలో. ఏ మాత్రం రైజ్ అయినా ఏదో ఒక కులం ఇది అటు ఇటు అయినా అగ్రెసివ్ అవుతారు. ఇప్పుడు మీరు టైటిల్ గ్లిమ్స్ చూసారు కదా, టైటిల్ గ్లిమ్స్ లో ఎవరైనా హట్ అయ్యారా? కానీ ఇప్పుడు చాలా తెలివిగా ప్లాన్ చేశారండి, అదే చెప్తున్నాం మేము కూడా. సినిమా కూడా అలాగే ఉంటదండి. అది మీరు ఇందాక నుంచి ఎలా ఉంటుంది స్టోరీ అంటే మీరు చాలా లైట్ వర్డ్ లో చెప్తున్నారండి. ఎక్కడ నేపథ్యం అంటే లేపాక్షి అంటున్నారు, ఎలా ఉంటుందంటే పిల్లలు వచ్చి చూస్తారు అంటున్నారు. అంటే మీరు ఏదో చెప్పాలనుకున్నది చెప్పలే కదా, అలా చెప్తున్నట్టుగా ఉంది. ఇది చెప్పినట్టు లేదు. డీటెయిల్ గా నెక్స్ట్ మీట్ లో అంటే కథ రివీల్ చేయదలుచుకోవాలి. ఇట్స్ టూ ఎర్లీ కథ మొత్తం చెప్పడం, అంటే ఎక్కడో పాయింట్ కూడా చెప్పడం కూడా టూ ఎర్లీ అనిపించింది. ఎక్కడైతే మనకు 4 సింహాలని ఎవరు అందరూ ఇక్కడ కూడా అందరూ మనుషులేనండి, పేర్లే తేడా. మనం అదే చూపించాను యాక్చువల్ టైటిల్ గ్లిమ్స్ లో. అన్ని సింహాలు ఒకటే సింహం, ఒకే రకంగానే ఉంటాయి, కింద పేర్లు మాత్రమే మారాలంటే 4 కులాలు మన రాష్ట్రంలో. కులాలు 4 అని చెప్పలేదండి. మరి మీరు 4 చూపించారుగా. కాదు, 4ని కేటగిరీస్ గా డివైడ్ చేశాను. ఆ కేటగిరీస్ లో ఓసీలో 100 కులాలు ఉంటాయి, ఎస్సీలో ఉంటాయి. ఈ అన్ని కులాలు కూడా అన్ని మతాలు కూడా ఈ కేటగిరీస్ లోకే వస్తాయి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీటికే వస్తాయి. అందుకని కులాల పేర్లు మెన్షన్ చేసుకుంటూ పోతే ఇంకో 100 సింహాలు చూడండి. ప్రతివాడు లోపల మాట్లాడతాడు, బయట మాట్లాడరు అని. మీరు కూడా సినిమా తీసేంత వరకైనా మళ్ళీ బయటకు వచ్చినాక మీరు కూడా మీ ఒరిజినల్ మాట్లాడతారా? లేదండి, ఇలాగే ఉంటది. ఈ సినిమాలో ఏదైతే సినిమా చూపించానో అదే నా ఒరిజినల్. అంతేనా? మీరు అంతే, అదే ఒరిజినాలిటీ సార్. రవి గారు, సెన్సార్ ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. మీరు సెన్సార్ కి వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళు టైటిల్ అబ్జెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు ప్రాబ్లం. సినిమా చూసిన తర్వాత వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారండి. ముందు కూడా అందరూ అలాగే అనుకున్నారండి, 3 రోజుల ముందు మార్చారు టైటిల్. అలా మార్చడం ఏమి ఉండదండి, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఆ టైంలో ముందు సెన్సార్ కి అడిగారా టైటిల్ ఇలా పెడుతున్నానని? క్యాస్ట్ అనే తప్పుడు పదం అయితే కదండి, మన వాళ్ళకి తప్పు అనిపించొచ్చండి. ఇప్పుడు రూల్స్ మారుతున్నాయి. లాస్ట్ 15 years లో చాలా రూల్స్ మారాయి సెన్సార్. సార్ చాలా రూల్స్ మారి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మనం పెట్టిన పదం ఏదైతే ఉందో, కోడ్ ఏదైతే ఉందో
అది బ్యాడా గుడ్డా అనే 2 సెక్టార్ లో చూస్తాం. వానర అనేది చాలా మంచి పదం ఏంటి యాక్చువల్ గా. వానర అనేది అవును. హనుమంతుడు, అది కూడా మార్చారు. చాయ్ వాల్ అనేది చాలా మంచి పదం మార్చారు. ఇలా మారుస్తున్నారు కదా, అందుకే ఇందాక అడిగింది. లేదు, సినిమా చూసిన తర్వాత వాళ్ళే అసలు మీరు చెప్తారు. సినిమా అంటారు, వాళ్ళకి సెన్సార్ ఇప్పుడు చాలా రూల్స్ మారాయంటే మీరు సినిమా చూసిన తర్వాత అంటారు. సినిమా చూసిన తర్వాత టైటిల్ కాదండి, టైటిల్ బట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఓకే సార్, వాళ్ళు ఒప్పుకోకపోతే మార్చేద్దాం. వాళ్ళు ఒప్పుకోకపోతే వచ్చిన మీటింగ్ పెట్టి అగైన్ టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడు ఏం మారుస్తారండి? ఏమైనా ఉందా ఆల్టర్నేటివ్ మీ దగ్గర? అప్పుడు ఫ్రెండ్స్ రవి గారు, అన్నా 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 చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అన్న. 2010 సంథింగ్ స్పెషల్ నుంచి క్యాస్ట్ వరకు ఇన్నేళ్ళ టైంలో ఒక సినిమా స్టార్ట్ చేసి ఆపేశారు. రిలీజ్ అయిందన్నా, రిలీజ్ అయ్యింది అంటే 2017 లో రిలీజ్ అయింది. Z5 OTT లో ఉంది. సో ఇప్పటికి ఆ సినిమా తర్వాత ఎక్కువ బిగ్ స్క్రీన్ రాలేదు. టీవీ వరకు మీ ఆడియన్స్ సఫిషియెంట్ బాగున్నారు అండ్ మిమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. అండ్ ఇలాంటి కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ తో మీరు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేద్దామని ఏ రకంగా అనుకుంటున్నారు? అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ వల్ల మీకు ఉండే టీవీ ఇమేజ్ కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటదేమో కదా? లేదన్నా, అంటే 2010 చెప్పినట్టు అక్కడ నుంచి 2017 వాజ్ అన్ ఐ ఓపెనర్. సినిమా కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఇట్ ఇస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అన్నట్టు అర్థం చేసుకున్న బిజినెస్. దాని తర్వాత ఐ వాంటెడ్ టు బి అ బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పాండ్. అలానే ఉందాం, టీవీ ఉంది కదా మనకి, అదే చేసుకుంటూ పోదాం, అది మనకు నచ్చిన పని, వచ్చిన పని కాబట్టి. సో యాక్టర్ అవుదాము అన్నప్పుడు ఆఫీసెస్ కి వెళ్ళా, డైరెక్టర్స్ ని కలిసా, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ని కలిసా. సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గూగుల్ సెర్చ్ ఆగింది సార్ ఒక సెకండ్. ఎందుకంటే కథ చెప్పినప్పుడు ఐ కెన్ షో మై ఇంటెన్సిటీ. ఒక రవిని ఇప్పటివరకు ఇంట్లో కుర్రాడు, నవ్విస్తాడు, పంచలేస్తాడు అనే దానికి అది మొత్తం తోడిపోయి సరే వీటిలో ఒక ఇంటెన్సిటీ ఉంది. కాంట్రవర్సీ ఏం లేదు సార్, ఆ పేరు ద్వారా అనిపించచ్చేమో కానీ సినిమా చూసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఒక మంచి ఫీల్ గుర్తుని బయటకు వస్తారు. మంచి పాయింట్ చెప్పాం, ఎక్కడ కూడా కాంట్రవర్సీ ఒక కాస్ట్ పేరు తీసి కానీ ఒకరిని కిందికి చేసి కానీ ఏం చెప్పట్లేదు. ప్యూర్ ఎంటర్టైన్మెంట్. అంటే మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలే సినిమాలు కనపడతాయి. అఫ్ కోర్స్ టైటిల్ లో అబ్జెక్ట్ చేస్తే అది తర్వాత విషయం చూసుకుందాం, కానీ నాకు అనిపించింది ఎక్కడ కాంట్రవర్సీ నేను చేయలేదు. ఐ హావ్ షోన్ మై ఇంటెన్స్ యాక్టింగ్. నాలో వేరే యాంగిల్ ఏదైతే ఉందో, నాలో ఎవడైతే ఆ యాక్టర్ పిచ్చోడు ఉన్నాడో ఆ పిచ్చోడు బయటకు వచ్చాడు సార్. థ్యాంక్స్ టు హిమ్. వన్ మోర్ క్వశ్చన్ సార్, తమిళ్లో యాంకర్స్, ఆర్జేలు, విజేలు సక్సెస్ అయినట్టు తెలుగులో అవ్వట్లేదు బిగ్ స్క్రీన్ వరకు. అంటే అక్కడ శివకార్తికేయన్ గారు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. మన తెలుగులో మీరు, తర్వాత ప్రదీప్ గారు అండ్ సన్నీ, ఇలా చాలా మంది ట్రై చేశారు బిగ్ స్క్రీన్ కి, కానీ ఎందుకు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు? అంటే ప్రాపర్ సక్సెస్ వాళ్ళకి వచ్చినంత మీకు ఎందుకు రావటం లేదు? దానికి రీజన్ ఏమైనా కనుక్కున్నారు సార్? ఒక హార్డ్ హిట్టింగ్ ట్రూత్ ఏంటంటే సార్, ఇక్కడ ఆడియన్స్ చాలా ప్రేమగా ఓన్ చేసేసుకుంటారు సార్. ఎవరికన్నా టీవీ అయినా సినిమా అయినా మమ్మల్ని అంతా ఓన్ చేసేసుకున్నారు. ఇప్పుడు నేను ఒక సినిమా తీసి, లేకపోతే నా కొలీగ్స్ కానీ సినిమా తీసి 200 పెట్టి ఫ్యామిలీతో సినిమా రావాలంటే నేను రాత్రి వాడిని చూసా. పెద్ద స్టార్ ఒక 6 నెలలకు ఒక్కసారి ఇంటర్వ్యూలో కనబడితే ఆయన సినిమాకి వస్తుంది. నేను ప్రతిరోజు టీవీలో కనిపించుకుంటూ 200 పెట్టి థియేటర్కి వచ్చే సినిమా చూడు అంటే అది లేదు. ఇట్స్ ఆల్ ఇమేజ్ డ్రివెన్. శివకార్తికేయన్ గారు అది ఆ బ్యారియర్ ని బ్రేక్ చేశారు, చేసి యశ్ గారు ఆ బ్యారియర్ ని బ్రేక్ చేశారు. వన్స్ ఆఫ్ కేస్ సార్, నేను కూడా అదే ప్రయత్నం దీని ద్వారా. సరే వస్తారేమో, రేపు పొద్దున నా యాక్టింగ్ చూసి వస్తారేమో. టీవీ ఆపుతాం అంటే ఫ్యామిలీ ఇష్యూస్, ఎవ్రీ మంత్ రావాలి. సినిమా అనేది 6 నెలలు పట్టొచ్చు, 8 నెలలు పట్టొచ్చు. అంత చేసిన తర్వాత రిలీజ్ అవుతా లేదా అనే డౌట్. అండ్ ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎందుకో మా టీవీ ఆర్టిస్టులు సినిమాలు థియేటర్ లో చూడట్లేదు సార్, రావట్లేదు సార్ బయటికి. అంటే నేను పేర్లు వద్దు కానీ చాలా మంది చేసాం, టీవీ నుంచి చాలా మంది వచ్చాం. అది చేయలేక మళ్ళీ టీవీలోకి వస్తాం. ఎందుకు మన తెలుగు ప్రేక్షకులు టీవీ ఆర్టిస్ట్ సినిమా తీస్తే థియేటర్ కి రావట్లేదు? ఆ పాయింట్ అర్థం కావట్లేదు. అంతే ఇంటెన్సిటీ, అంతే చేస్తున్నాం. ఎక్కడో మనం సినిమా అంటే మినిమం 200 కోట్లు ఉండాలి, లేకపోతే 1,50,00,000 చేసి దాన్ని బాగా ప్రమోట్ చేసి పెద్ద స్టార్స్ తో ప్రమోట్ చేయించుకొని తీసుకురావాలి. మధ్యలో మీడియోకర్ 5 కోట్ల 6 కోట్ల సినిమా అంటే ఇది ఓటీటీలో వస్తుందిలే అని ఒక ఇది పాయింట్ వచ్చేసింది. ఆ ఫార్ములా అర్థం కావట్లేదు, దాన్ని బ్రేక్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. వస్తున్నారు థియేటర్ బయటకు వచ్చి ఏడుస్తున్నారు కానీ మీరు ఎంపిక చేసుకునే